వెజనోప్లాస్టీ అంటాం, అంటే దీన్ని మనం రిజ్యువినేషన్ వెజనోప్లాస్టీ అంటాం అనమాట. దీనిని యూజువల్లీ ఎందుకు లూజ్ అయిపోతుందంటే ప్రెగ్నెన్సీ వల్ల, చైల్డ్ బర్త్ తర్వాత నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి, ఈవెన్ నార్మల్ డెలివరీస్ అవ్వకపోయినా కానీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హార్మోన్స్ దీనివల్ల లూజ్ అనేది అవుతుంది. అండ్ లేదా విత్ రిపీటెడ్ మన రెగ్యులర్గా సెక్షువల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి కూడా ఓవర్ టైం విత్ ఏజింగ్ కూడా లూజ్ అనేది అవుతూ ఉంటుంది. ఎవరి వాళ్ళకి పర్సనల్ ప్రిఫరెన్స్, ఐదర్ వాళ్ళ ప్రిఫరెన్స్ లేదా పార్ట్నర్ ప్రిఫరెన్స్ కోసం అనుకునే వాళ్ళు. కొంతమందికి డైవర్స్ అయిపోయి ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, కొంచెం నిజంగా ఇండియన్ సెట్టింగ్లో కొంచెం మళ్ళీ దే వాంట్ టు హ్యావ్ న్యూ లైఫ్ కావాలనుకున్న వాళ్ళలో మన ఈ సెట్టింగ్లో చూస్తూ ఉంటాం. పోస్ట్ డైవర్స్ అయిన వాళ్ళు, మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అనుకున్న వాళ్ళలో everyone is ideal candidate for vaginal ఫస్ట్ టైటనింగ్ సర్జరీస్కి. ఫస్ట్ అసెస్మెంట్లో నిజంగా లూజ్నెస్ ఉందా లేదా అనేది అసెస్ చేసిన తర్వాత 2-3 రకాల ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకటి చాలా మైల్డ్ లూజ్నెస్ అంటే RF డివైసెస్ తోటి వెజినల్ టైటనింగ్ చేస్తాం. దాంతో ఓన్లీ మైల్డ్ 10-20% టైటనింగ్ మాత్రమే జరుగుతుంది. కొంచెం ఎక్కువ లాక్సిటీ లూజ్నెస్ ఉన్న వాళ్ళకైతే సర్జరీ ఈజ్ ద బెటర్ ఆప్షన్ అనే చెప్తామన్నమాట. సింపుల్ 1-2 days అడ్మిషన్లో అయిపోయిన తర్వాత మళ్ళీ చేయించుకున్నట్టు కూడా తెలియకుండా ఉంటుంది. బట్ అంటే ఒక 2-3 వారాలు, బట్ 4-5 వారాలలో ఓవరాల్ హీలింగ్ అనేది జరుగుతుంది. హీలింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ సర్జరీ వెంటనే కూడా మనం సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేయదని చెప్తాము. ఒక 4-5 వారాల తర్వాత స్లోగా సెక్షువల్ యాక్టివిటీ రెజ్యూమ్ చేసుకోవచ్చు అని చెప్తాం. కొన్నిసార్లు ఫ్యాట్ ఇంజెక్షన్స్ కూడా వెజినల్లో కూడా చేస్తాం. సో దట్ ఆ ఎఫెక్టివ్నెస్ స్పేస్ని ఇంకొంచెం నేరో చేయడానికి కూడా ఐదర్ వెజినోప్లాస్టీ రిడక్షన్ సర్జరీస్ తోటి అండ్ ఫ్యాట్ ఇంజెక్షన్స్ కూడా చేస్తాం. అండ్ దీంతోపాటు కొంతమందికి చుట్టూతో ఉండే జెనిటల్ షేప్ని కూడా అడ్జస్ట్ చేయడానికి ఫిమేల్ జెనిటల్ రిజ్యువినేషన్ ప్రొసీజర్స్ ద్వారా ఫ్యాట్ ఇంజెక్షన్స్ కానీ, రిడక్షన్ సర్జరీస్ కానీ, ఆగ్మెంటేషన్ సర్జరీస్ ద్వారా కూడా ఓవరాల్ జెనిటల్ షేప్ కూడా చేంజ్ చేయొచ్చు. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50-80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.